మీరు ఏ యూపీఐ యాప్స్ నుంచి అయినా ట్రాన్సాక్షన్స్ చేయండి. బట్ ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్స్ ఇష్యూ గనక యాప్ వాళ్ళు పట్టించుకోకపోతే సింపుల్ గా మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళి కంప్లైంట్ ని రేజ్ చేయండి. వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో సింపుల్ గా మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ తోని లాగిన్ అవ్వండి. కింద మనకు ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్ళి మీకు ఏ బ్యాంక్ నుంచి అయితే ఇష్యూ ఉందో ఆ బ్యాంక్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టైప్ చేసి ఎంటర్ ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ స్విచ్ అవ్వాలనుకుంటే మనకి ఇక్కడ స్విచ్ ఆప్షన్ ఉంది. మీకు ఏ ట్రాన్సాక్షన్ తోని ఇష్యూ ఉందో ఆ ట్రాన్సాక్షన్ ని డ్రాప్ డౌన్ చేసినట్లయితే రేజ్ ఏ కంప్లైంట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ ని రేజ్ చేయండి. ఇంకా ఉంది ఇక్కడ నుంచి మీరు యూపీఐ నెంబర్ ని కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ యూపీఐ నెంబర్ ని చేంజ్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్స్ అనేవి ఇక్కడ గైడ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకా ఉంది ఇక్కడ మీరు హోమ్ కి వచ్చారనుకోండి యూపీఐ ఆటో పేస్ అనే ఉంటాయి. మనకి ఎవ్రీ మంత్ అనేది ఆటోమేటిక్ గా మనీ అనేది డెబిట్ అవుతూనే ఉంటుంది కదా. సో అవన్నీ ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఏ ఆటో పే అయితే ఇష్టం లేదో సింపుల్ గా క్యాన్సిల్ బటన్ ని క్లిక్ చేశారనుకోండి యాప్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఆటో పే అనేది డిజేబుల్ చేసేసుకోవచ్చు. సో యూపీఐకి సంబంధించిన ఏదైనా సరే ప్రతిదీ ఈ ఒక్క వెబ్సైట్ లోనే దొరుకుతుంది. సో ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.